సో జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ సంబంధించి ఇక్కడ ఉన్న వారికి ఏం చెప్తున్నారు? అంటే జూబ్లీహిల్స్ ప్రజలకు మేము చెప్పేది ఒకటే, చదువుకున్న వాళ్ళని చట్టసభల్లో పంపిస్తే విద్యారంగం కావచ్చు, వైద్యరంగం కావచ్చు, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు గత 3 బడా పార్టీలు, గత ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుందండి. డిసెంబర్ 7, 2023 నుంచి డిసెంబర్ 7, 2020 రాబోతుంది. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఒక్క సమస్యను ఇప్పటివరకు నెరవేర్చలేనటువంటి పరిస్థితి. ఒక విద్యారంగం కావచ్చు, వైద్యరంగం కావచ్చు, ఒక జాబ్ నోటిఫికేషన్స్ లేదు. బిస్వాన కమిటీ ప్రకారం 1,86,000 జాబ్లు ఖాళీగా ఉన్నాయి. ఒక్క నోటిఫికేషన్ లేదు ఇప్పటివరకు. గత ప్రభుత్వాలు ఇచ్చిన నోటిఫికేషన్ని వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చేసి మేము ఇచ్చినామని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఈ నిరుద్యోగి ఆస్మా, ఆమె ఒక ఫైటరు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఫైట్ చేస్తుంది గత 2 ఇయర్స్ నుంచి. కాబట్టి ఇక్కడ గట్టి పోటీ అవుతుంది. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఆమెను చాలా ఆరాధిస్తున్నారు. ఖచ్చితంగా ఆమె గెలవబోతుంది. చదువుకున్న వాళ్ళని గెలిపిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఓకే. ది మెయిన్ థింగ్. ఎలాంటి పనులు చేస్తారు మిమ్మల్ని గెలిపిస్తే? చదువుకున్న వాళ్ళని చట్టసభల్లో ప్రశ్నించే గొంతుగా ఏర్పడతారు. చదువుకున్న వాళ్ళని చట్టసభలో గొంతుగా ఏర్పడతారు. జూబ్లీహిల్స్లో చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, రోడ్లు సమస్య. జూబ్లీహిల్స్ అంటే చాలామంది ఏమనుకున్నారంటే హైఫై అనుకుంటారు. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ అంటే ఇక్కడ మేము అంతా తిరిగినాం. కృష్ణానగర్ కావచ్చు, మోతీనగర్ కావచ్చు, బోరబండ కావచ్చు, ఇవంతా తిరిగినాం. పెద్ద మాకేం కనిపించడం లేదు. మేము అక్కడ నుంచి డైలీ వస్తున్నాం కాబట్టి డైలీ మేము వస్తుంటాం, పోతూ ఉంటాం. మా నిరుద్యోగులు దాదాపు ఇప్పుడు 200 మంది వస్తున్నారు రోజు ప్రచారానికి. పెద్దగా ఏం కనిపించడం లేదు. ఇప్పుడు కృష్ణాకాంత్ పార్క్ లోపలికి వెళ్ళాము. పెద్దగా ఏం జనాలు ఏంటంటే గెలుస్తున్నారు, చేస్తున్నారు, కానీ పెద్ద ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదంటున్నారు. మేమేమంటున్నామంటే చదువుకున్న వాళ్ళని పట్టించుకుంటే భవిష్యత్తు ఉంటుందని మేము జూబ్లీహిల్స్ ప్రజలు ఒకటే చెప్తా ఉన్నాం. 3 పార్టీల పాలన నుంచి విసిగిపోయినాం కాబట్టి మేము ఇక్కడ నిరుద్యోగులము బరిలోకి దిగినాం. ఎందుకంటే మాకిచ్చిన హామీలను తుంగలో తొక్కి ఆఖరికి నిన్న రోడ్ షో నిర్వహించిన వీళ్ళు ప్రధాన పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా ఏమని చెప్తుందంటే, మా కోటేయకపోతే మీకు పథకాలన్నీ, స్కీమ్లన్నీ బంద్ అని చెప్తున్నారు. అంటే ఏంది బ్లాక్ మెయిల్స్? ఆయన ఓటేయకపోతే ఆయన పొడుస్తా, నరుకుతా, సంపుతా అని ఆయన అంటాడు. మీరేమో ఓట్లు లేకపోతే స్కీమ్లు బంద్ చేస్తా అంటున్నారు. ఎన్ని రోజులు ఇట్లా భయపెట్టి ఓట్లు వేయించుకుంటారు? ఎన్ని రోజులు ప్రజలని మొత్తం మభ్యపెట్టి ఇట్లా ఓట్లు వేయించుకునే ప్రయత్నాలు చేస్తారు? అంటే ఇప్పుడు స్కీమ్లు, మీరు ఇచ్చే స్కీమ్లు ఏంది, బంద్ చేసేది ఏంది? ఏదన్నా ఇస్తున్నారా? ఏది ఇవ్వట్లేదు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు మేము బంద్ చేస్తామని చెప్పడం ఏంది? మీరు ఏది ఇవ్వట్లేదు, మీరు బంద్ చేసేది కూడా ఏం లేదు. కాబట్టి ఇలాంటి బెదిరింపులకి ప్రజలు లొంగరు. మీ పార్టీల వల్ల విసిగిపోయారు ప్రజలు. మేము ప్రచారం వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని మంచిగా స్వీకరించి మాకు అదే చెప్తున్నారు. ఒకరేమో భయపెడుతున్నారు, ఒకరేమో సెంటిమెంట్తోనో కొడుతున్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్యలో సతమతం అవుతున్నారు ప్రజలు. అందుకే ప్రజలకి మేము ఒకటే చెప్తున్నాము, దయచేసి ఇలాంటి దొంగలని నమ్మకండి, కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి అని చెప్పేసి మేము చెప్తున్నాము. ఎందుకంటే మేము నిరుద్యోగులం, నష్టపోయినాం. 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపే ఇస్తామని చెప్పేసి మాకు హామీలు ఇచ్చి తుంగలో తొక్కి ఈరోజు సిగ్గు లేకుండా ప్రచారాలు చేస్తున్నారు. వరంగల్లో బాధితులు వరదల్లో కొట్టుకుపోతుంటే, వాళ్ళకి ఫుడ్ లేక, వాటర్ ఫెసిలిటీ సరిగా లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ వీళ్ళు ప్రచారాల్లోకి దిగిరు. ఈ ఎమ్మెల్యేలు, మంత్రులంతా అక్కడికి వెళ్తే ఏందండి ప్రజల పరిస్థితి? ఏంది? అక్కడికి వెళ్ళి వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మీది కదా? ఓట్లేసి గెలిపించలేదా మిమ్మల్ని? వాళ్ళ బాధ్యత మీకు లేదా? మరి ఇక్కడ ప్రచారాలు చేస్తే మీకు అంత ఏమొస్తుంది? నాకు అర్థం కావట్లే. వస్తే ఒక సీటు, పోతే ఒక సీటు. ఏం పోయేది మీకు? ప్రభుత్వం ఏమైనా కూలిపోతుందా మీకు? ఇంకా 2 సంవత్సరాలు మీరే ఉంటారు కదా. అయినప్పటికీ ఎందుకు మీరు ఇంత సిగ్గు లేకుండా ప్రచారాలు చేస్తున్నారు? మీరు ఇచ్చిన హామీలు ఏంది? మీరు తీసేసేది ఏంది? అక్కడ భయపడకండి జూబ్లీహిల్స్ ప్రజలారా, మేమున్నాం.